డాక్టర్ కేర్ హోమియోపతి అన్ని బ్రాంచ్ల్లో ఫ్రీ కన్సల్టేషన్ మరియు 25% అన్ని మందులపైన గొప్ప డిస్కౌంట్. ప్రేక్షకులకు నమస్కారం. నేను వసంతలక్ష్మి, యోగా మాస్టర్ ట్రైనర్, స్పెషలిస్ట్ ఫర్ వెయిట్ లాస్. ఇంట్లోనే ఉంటూ చక్కగా బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్లో క్లాసెస్ని కండక్ట్ చేస్తూ ఉంటాం. ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఈ వీడియోలో మనం స్ట్రెస్ తగ్గించుకోవాలి. ఒత్తిడి, ఈ స్ట్రెస్ వల్ల ఒబేసిటీ ఎక్కువైపోతుంది. ఆలోచనలు వేగంగా పరిగెట్టే కొద్దీ మనం అనుకున్నది కూడా చేయలేని పరిస్థితికి, అంటే మెంటల్లీ కూడా స్ట్రాంగ్గా ఉండలేకపోతాం. ఈ స్ట్రెస్ వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. స్ట్రెస్ ఎక్కువ అవడం వల్ల జాయింట్ పెయిన్స్ కూడా ఎక్కువైపోతున్నాయి. సైంటిఫికల్లీ ఇవి ప్రూవెన్ అండి. నిద్ర ఉండట్లేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి అనారోగ్య సమస్య వెనక మెయిన్ రీజన్ ఏమై ఉంటుందంటే ఈ స్ట్రెస్ని తగ్గించుకోవడానికి యోగాలో మనకు అద్భుతమైన సెగ్మెంట్ వరం ఏంటి అంటే ప్రాణాయామ. ప్రతిరోజు ప్రాణాయామ చేసే వాళ్ళకి ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే, అంటే ఈ స్ట్రెస్ అనేది డిఫరెంట్ సెగ్మెంట్స్ ఉంటుంది కదా. లైక్ పని బాగా ఎక్కువ, ఆఫీస్ వర్క్స్ ఎక్కువ ఉండడము, ఈ వర్క్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనకు ప్రెషర్ ఎక్కువ అవుతుంది బ్రెయిన్ మీద, అది ఒత్తిడిగా మారిపోతుంది. అలా ఉండొచ్చు, అలాంటి స్ట్రెస్ అయి ఉండొచ్చు. లేదు ఫ్యామిలీ ఇష్యూస్ తోటి, లేదా స్టూడెంట్స్ స్టడీ ఇష్యూస్ తోటి, లేదు అంటే ఫిజికలీ మెంటలీ చాలామంది ఎప్పుడు కూడా వీక్గా ఉంటారు. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా నెగిటివ్గా ఉంటాయి. ఇలా ఏ కారణం అన్నా అయి ఉండొచ్చు. ఇలాంటి అన్ని రీజన్స్ని కవర్ చేస్తూ చక్కగా మన మెంటల్ స్టెబిలిటీని పెంచడానికి, ఇన్నర్ పవర్ని, విల్ పవర్ అంటారు కదా, విల్ పవర్ని ఇంక్రీజ్ చేయడానికి చాలా మంచిది ప్రాణాయామ. స్ట్రెస్ తగ్గిందనుకోండి, ఆటోమేటిక్గా చాలా హెల్త్ ఇష్యూస్ ముందు సెట్ అయిపోతాయి. స్ట్రెస్ ఉన్నప్పుడే మైగ్రేన్ ఇష్యూస్ కూడా ఎక్కువ అవుతూ ఉంటాయి. విపరీతంగా ఫ్రీక్వెంట్ హెడేక్స్ వస్తూ ఉంటాయి. జుట్టు బాగా రాలిపోతూ ఉంటుంది. డిఫరెంట్ బాడీలో చేంజెస్ తెలుస్తూ ఉంటాయి. పొట్ట పెరిగిపోతూ ఉంటుంది. జాయింట్స్ దగ్గర బాగా పెయిన్స్ వస్తుంటాయి. ఇట్లా అన్నీ కూడా, వీటన్నిటికీ కూడా మెయిన్ రీజన్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, గుండె దడ, ఆందోళన. వీటన్నింటినీ తగ్గించుకోవాలి అంటే రెగ్యులర్ ప్రాణాయామ చాలా మంచిది. ఎక్కువ టైం కూడా ఇవ్వనవసరం లేదండి. చాలామంది అంటారు యోగా చేయడానికి మాకు అంతంత టైం లేదు అండి అని. మన లైఫ్ కోసము, మన హెల్త్ కోసము మినిమము ఒక 30 minutes టైం కేటాయించలేకుండా మనం చేసే అన్ని పనులు, ఏ పనులైనా కావచ్చు లైఫ్లో, అవి సార్థకత పొందుతాయంటారా? తర్వాత మనం సాటిస్ఫైయింగ్గా ఉండగలుగుతామంటారా? మన మీద మనం శ్రద్ధ పెట్టడానికి టైం ఇవ్వాలంతే. ఆరోగ్యం కోసం టైం ఇవ్వగలిగితేనే ఇంకా దేనికోసమైనా టైం ఇవ్వగలుగుతాం. ప్రతి రోజులో మనము 1/2 hour నుంచి 1 hour టైంని మేనేజ్ చేసుకోలేకపోతే ఎట్లా? వేరే ఆప్షన్స్ లేదు ఇప్పట్లో. ట్యాబ్లెట్స్ తీసుకొని హెల్తీగా ఉంటాను కాదు. లైఫ్ స్టైల్ అయితే పెరుగుతుంది, లైఫ్ స్పాన్ అయితే పెరుగుతుంది. ఎలా అయితే మెడిసిన్స్ వేసేసి లైఫ్ స్పాన్ పెంచుతున్నారు, బట్ హెల్తీగా ఉండగలుగుతున్నామా? అనుకున్నది తినగలుగుతున్నామా? అరాయించుకోగలుగుతున్నామా? లేదు. వీటి అన్నింటికి ఇవంతా హెల్తీగా ఉండాలి అంటే మనము ముందు హెల్తీగా ఉండాలి, టైం ఇవ్వాలి అంతే. టైం లేదు అన్న మాట మాత్రం చెప్పకూడదు. ఇప్పుడు స్ట్రెస్ ఇట్లాంటి వాటికి అనుకోండి, ప్రాణాయామకి అట్లీస్ట్ 10 minutes ఫ్రెష్ ఎయిర్లో కూర్చోండి. ఆఫీస్లో ఉన్నా సరే అండి, ఆఫీస్లో టీ బ్రేక్ తీసుకోవడం లేదా 10 minutes, 20 minutes, 1/2 hour. అలానే యోగా బ్రేక్ తీసుకోండి, ప్రాణాయామ బ్రేక్ తీసుకోండి, మెడిటేషన్ కోసం బ్రేక్ తీసుకోండి. 5 నిమిషాల నుంచి స్టార్ట్ చేసుకోండి. ఉన్న చోట్లోనే కూర్చోండి, రిలాక్స్గా కూర్చోండి. కుడి చేయిని మన హృదయస్థానంలో, అంటే హార్ట్ బీట్ వినిపించేలాగా కుడి చేయి, ఎడమ చేతిని పొట్ట మీద, మణిపూరక చక్రం, ఇక్కడ అనాహత చక్రం. హార్ట్ బీట్ని గమనించండి. చక్కగా రిలాక్సింగ్గా, అసలు మన శ్వాస శబ్దం మనకు వినపడాలి, మన గుండె చప్పుడు మనకు వినపడాలి. మనసు పెట్టండి. గుండె లబ్ డబ్ అని కొట్టుకునే శబ్దం మనకి తెలియాలి. ఆ ఫీల్ని ఎంజాయ్ చేయగలగాలి. మన పొట్ట బ్రీత్ తీసుకుంటున్నప్పుడు పొట్ట ముందుకు వస్తుంది, బ్రీత్ ఎగ్జైల్ చేసినప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది. ఈ ఫీల్ తెలియాలి. శరీరాన్ని అర్థం చేసుకోగలగాలి.
ఇలా ఇది మొదటి టెక్నిక్. ఇలా జస్ట్ ఒక్క నిమిషంతో స్టార్ట్ చేయండి, ఎంత రిలాక్సింగ్గా ఉంటుందో చూడండి. తర్వాత ప్రాణాయామకి వెళ్ళాము అంటే అనులోమ విలోమ ప్రాణాయామ, శ్వాస గతిని స్టేబుల్ చేయడం అన్నమాట. ఎంత పరుగులు పెట్టే ఆలోచనలు అయినా సరే అలా స్టాప్ అయిపోతాయి. రిలాక్సింగ్గా అనిపిస్తుంది. ఎంత పని ఒత్తిడైనా సరే ఎంత రిలీఫ్గా అనిపిస్తుందంటే ఎలా సాధన చేయాలో చెప్తాను. ఎవరైనా ప్రాక్టీస్ చేయొచ్చు, ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా సరే. ఈవెన్ సర్జరీస్ అయిన వాళ్ళు కూడా అనులోమ విలోమ ప్రాణాయామ చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. అంటే దీనికి లిమిటేషన్స్ లేదు, చక్కగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. రిలాక్సింగ్గా కూర్చోవాలి. ఎప్పుడు ప్రాణాయామ చేస్తున్న బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉండాలి. లెఫ్ట్ పామ్ని చిన్ముద్రలో ఉంచుకోవాలి, రైట్ పామ్ని ఇలా నాసికా ముద్రలో ఉంచుకోవాలి. ఒక దీర్ఘ శ్వాస తీసుకుని తర్వాత రైట్ నాస్ట్రిల్ని క్లోజ్ చేస్తాం. లెఫ్ట్ నాస్ట్రిల్ ద్వారా శ్వాస తీసుకుంటాం, రైట్ నాస్ట్రిల్ ద్వారా శ్వాసను విడిచిపెడతాం. మళ్ళీ రైట్ నుంచి శ్వాస తీసుకొని లెఫ్ట్ నుంచి విడిచిపెడతాం. దీనిని అనులోమ విలోమ అంటారు. తీసుకోవడం, వదలడం, వదలడం, తీసుకోవడం. ఇలాగా ప్రశాంతంగా రేషియో ప్రకారం చేయాలి. చాలామంది ప్రాణాయామ చేస్తున్నాను అని ఇష్టం వచ్చినట్లు చేసామనుకోండి, ఇది పులి మీద స్వారీ లాంటిదని మా గురువుగారు చెప్తూ ఉంటారు. మనం చాలా చక్కగా నాలెడ్జ్ ఉన్న పర్సన్ దగ్గర నేర్చుకుని ప్రాపర్గా చేయగలిగితే సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది. మనకి ఇష్టం వచ్చినట్లు చేసామనుకోండి, అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. సో ఎప్పుడూ కూడా బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకొని రేషియో ప్రకారము 10 సెకండ్లు శ్వాస తీసుకుంటే 10 సెకండ్లు శ్వాస విడిచిపెట్టాలి, 6 సెకండ్లు శ్వాస తీసుకుంటే 6 సెకండ్లు విడిచిపెట్టాలి. ఇలా మనసు పెట్టి చేస్తే మనకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. చేద్దామా? చూడండి. లెఫ్ట్ పామ్ చిన్న ముద్రలో, రైట్ పామ్ నాసిక ముద్రలో. బ్యాక్ బోన్ స్ట్రైట్గా ఉంచుకొని క్లోజ్ ద రైట్ నాస్ట్రిల్. లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకోవాలి. లెఫ్ట్ బ్రీత్ ఇన్, లెఫ్ట్ నాస్ట్రిల్ క్లోజ్ చేసి రైట్ బ్రీత్ అవుట్. రైట్ బ్రీత్ ఇన్, left breathe out, left breathe in, right breathe out, right breathe in, left breathe out. Release. Just relax. ఇలా లెఫ్ట్ ఇన్, రైట్ అవుట్, రైట్ ఇన్, లెఫ్ట్ అవుట్. ఇలా చేస్తే ఒక్క రౌండ్ అయినట్లు. ఇలాంటివి మొదట్లో 3 రౌండ్ల నుంచి స్టార్ట్ చేసుకోండి. మెల్లమెల్లగా 5 రౌండ్స్, 7 రౌండ్స్, 9 రౌండ్స్, 11 రౌండ్స్ ఇలా చేయగలిగి టైమ్స్ ఇవ్వగలిగితే మనము ఆరోగ్యంగా ఉన్నట్లే. తర్వాత స్ట్రెస్ని తగ్గించి జ్ఞాపక శక్తిని బాగా పెంచి ఈ ఫ్రీక్వెంట్ హెడేక్స్ వస్తూ ఉంటాయి కదా, మైగ్రేన్, ఇలాంటి వాటి అన్నింటికీ చెక్ పెట్టడానికి భ్రామరీ ప్రాణాయామ చాలా మంచిది. చాలా సింపుల్గా ప్రాక్టీస్ చేయొచ్చు. చూడండి, ఇయర్స్ని జెంటిల్గా క్లోజ్ చేస్తాం. తర్వాత ఐస్ని కూడా చాలా జెంటిల్గా క్లోజ్ చేస్తాం. డీప్ బ్రీతింగ్ తీసుకొని బ్రీత్ అవుట్ చేసేటప్పుడు బ్యూటిఫుల్గా మకారాన్ని ఉచ్చరించాలి. చూడండి, చేస్తాను. ఒక 2 times 3 times అలా ప్రాక్టీస్ చేసి 2 చేతులను చిన్ముద్రలో ఉంచుకొని మకారం ద్వారా వచ్చిన వైబ్రేషన్స్ని గమనిస్తూ 2 నుంచి 5 నిమిషాలు శ్వాసను గమనిస్తూ ధ్యాన స్థితిలో ఉంటే చాలా మంచిది. మెల్లగా 2 చేతుల్ని రబ్ చేసుకొని ఫేషియల్ మజిల్స్ని మసాజ్ చేసి
ఐస్ని బ్లింకిల్ చేసుకుంటూ స్లోగా ఓపెన్ చేసుకోవాలి. ఇలా కనుక సాధన చేస్తే నో స్ట్రెస్, నో బీపీ, నో హార్ట్ ప్రాబ్లమ్స్, నో టెన్షన్. ప్రతిరోజు సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఉందాం. నమస్తే.